బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆటలో మొదటి సెషన్లో భారత్ జట్టు అద్భుత ఆట తీరును కనబరిచి బంగ్లాదేశ్ను అద్భుతంగా అడ్డుకుంది. మూడో రోజు ఆటను 3 వికెట్లు నష్టపోయి 81 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ జట్టుకు యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా కాలంగా తనపైన వస్తున్న విమర్శలకు గిల్ ఈ రోజు తన బ్యాట్తో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుండగా పంత్ మాత్రం తన రీ ఎంట్రీలో కూడా అదరగొడుతూ తనలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదని, మిడిల్ ఆర్డర్లో కింగ్ తానేనని మరొకసారి నిరూపించుకున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు అలానే స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టడంతో టీమిండియా 400కు పైగా పరుగులు సాధించగలిగింది. టీమిండియా ఇంత భారీ స్కోరు చేయడంలో గిల్, పంత్ కీలక పాత్ర పోషించారు. గిల్, రిషబ్ పంత్ ఇద్దరూ కూడా అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా భారీ ఆధిక్యత సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షెంటో ఎన్నో బౌలింగ్ కాంబినేషన్స్ అమలు చేసినా గిల్, పంత్ మాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు వైవిధ్యమైన ఆటతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. చూస్తుండగానే 33 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన గిల్ లంచ్ సెషన్ ముగిసే సమయానికి 86 పరుగులు చేయగా 12 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంత్ లంచ్ సెషన్ సమయానికి 82 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి 432 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగింది. గిల్, పంత్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్, పంత్ దూకుడు చూస్తుంటే ఇద్దరూ సెంచరీలు నమోదు చేసేలా కనపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.